భారీ వర్షాలకు విజయవాడ మొత్తం అతలాకుతలమైపోతోంది. వెటర్నరీ కాలనీలో అపార్ట్మెంట్ వాసుల కష్టాలు మామూలుగా లేవు. సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ లోనే కార్లు, బైక్లు అన్ని కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మోటార్లతో సెల్లార్లలోని నీటిని బయటకు తోడుతున్నారు అపార్ట్మెంట్ వాసులు. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి శివకుమార్ విజయవాడ నుంచి అందిస్తారు. విజయవాడ నగరంలో అపార్ట్మెంట్ వాసుల కష్టాలు అన్నీ కాదు. ప్రస్తుతం నేను వెటర్నరీ కాలనీ వద్ద ఉన్నాను. ఇక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ షెల్లార్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పార్కింగ్లో ఉన్నటువంటి వాహనాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఓ అపార్ట్మెంటు ఏ విధంగా ఇక్కడ జల దిగ్బంధంలో చిక్కుకుందో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదంతా కూడా అపార్ట్మెంట్కి కింద ఉన్నటువంటి షెల్లార్. ఈ షెల్లార్లో కొన్ని కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయి, మరోవైపు బైకులు పార్కింగ్ చేసి ఉన్నాయి. ఇక్కడ జనరేటర్కి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, మరోవైపు ఆర్ఓ ప్లాంట్కు సంబంధించినటువంటివి అన్నీ కూడా ఈ జల దిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఈ మోటార్ సహాయంతో షెల్లార్లో నిండిపోయినటువంటి ఈ యొక్క వరద నీటిని బయటకు తోడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అపార్ట్మెంట్ వాసులు ఈ వరద నీరు షెల్లార్లోకి రాకుండా అడ్డుకట్టలు వేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఒకవైపు ఇసుక బస్తాలను తీసుకొని వాళ్ళ యొక్క అపార్ట్మెంట్లోకి వరద నీరు రాకుండా కట్టడి చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కొంతమంది ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు. వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఏంటి, అసలు ఇంత ఫ్లడ్ లోపలికి ఎలా వచ్చింది? లోపల అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? లోపల వచ్చే కారు, బైక్ ఉందండి. అది ట్రాన్స్ఫార్మర్ కూడా మునిగిపోయింది. యాక్చువల్గా మాకు డీజిల్ జనరేటర్ కూడా ఉంది, జనరేటర్ కూడా మునిగిపోయింది. మొన్న నైట్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది. మీరే చూస్తున్నారు, రోడ్డు మీద వాటర్ కూడా వెళ్తలేదు. సో మాకు అంతా ఫుల్ అయిపోయింది ఇక్కడ. అది సార్, అంటే ఇక్కడ ఎన్ని అపార్ట్మెంట్లు ఈ విధంగా మునిగిపోయాయి సార్? మొత్తం సార్ ఇక్కడ నుంచి మీకు మినర్వా గ్రాండ్ అవతల దాకా మునిగిపోయినాయి సార్. మొత్తం అంతా కంటిన్యూస్గా వాటర్ అయితే నిన్న నుంచి ఇలాగే స్టాక్ ఉంది, వెళ్తలేదు ఇక్కడ నుంచి. అనేది ఎక్కడైనా ఆగకుండా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ డ్రైనేజీ సదుపాయం కరెక్ట్ లేదు. ఇప్పుడు ఫ్లోర్ ఉన్న ఇప్పుడు మేము నీళ్లు బయటికి తోడినా కానీ ఆ నీళ్ళు మళ్ళీ రిటర్నే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజీ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల రోడ్ల మీదకు చేరినటువంటి ఈ వరద నీరు మొత్తం కూడా షెల్లార్లోకి వచ్చి చేరటంతో ఇక్కడ కార్లు చిక్కుకుపోయాయి, బైకులు చిక్కుకుపోయాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇటీవల కురిసినటువంటి ఈ తాజా వర్షాల కారణంగా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పని చెప్తున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ ఏ వెంకట్తో బాబీ, టీవీ9 విజయవాడ.